హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. మిత్రులారా, ఈరోజు మనం ప్రపంచంలోనే అతి గొప్పదైన శివదీక్ష గురించి తెలుసుకుందాం. ఈ శివదీక్ష చాలా గొప్పది, చాలా పవిత్రమైనది. ఈ శివదీక్షను బ్రహ్మాండంలో మొట్టమొదటిసారిగా పార్వతీదేవి ఆచరించింది. వారి తరువాత నారాయణ ఋషి తీసుకున్నారు. ఆయన తరువాత బ్రహ్మదేవుడి తరువాత సనక సదానందులకు వచ్చింది. వారి నుంచి దేవేంద్రులకు, వారి తరువాత అష్టదిక్పాలకులకు, వారి తరువాత సప్త ఋషులకు వచ్చింది. సప్త ఋషులు దారపోస్తే ఈ కలియుగంలో మనకు వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమవ్వాలి ఎంత పెద్ద పరంపర ఉందో దీంట్లో. మనం ప్రపంచంలో ఏ దీక్ష చేసినా అన్ని దీక్షలు శివదీక్ష కిందికే వస్తాయి. ఓం నమః శివాయ. అయితే మనిషి జీవితంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. సంపద కోసం ఒక మార్గం, పేరు ప్రతిష్టల కోసం మరో మార్గం. కానీ ఆత్మశాంతి కోసం, ఆత్మశుద్ధి కోసం ఉన్న మార్గం మాత్రం ఒక్కటే, అదే భక్తి మార్గం. ఆ భక్తి మార్గంలో అత్యంత పవిత్రమైన ఆచారాలలో ఒకటి శివదీక్ష. శివుడిని కేవలం దేవుడిగా కాదు, జగత్తుకు మూల కారణంగా, సృష్టి స్థితి లయలను నియంత్రించే పరమశక్తిగా భావిస్తారు. అలాంటి పరమశక్తి అయిన పరమశివుని అనుగ్రహం పొందడానికి చేసే పవిత్ర సాధనమే ఈ శివదీక్ష. అసలు శివదీక్ష అంటే ఏమిటి? దీక్ష అనే పదానికి అర్థం శుద్ధి మరియు సంకల్పం. మనలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, అహంకారం, కోపం, లోభం వంటి వాటిని వదిలి మన జీవితం మొత్తం శివుడికి అంకితం చేయడమే శివదీక్ష అంటారు. ఈ శివదీక్ష తీసుకున్న వ్యక్తి కేవలం పూజలు మాత్రమే చేయడం కాదు, అతని ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ పవిత్రంగా మారాలి. అందుకే శివదీక్ష ఒక సాధారణ ఆచారం కాదు, అది మనిషి జీవితాన్ని మార్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. శివదీక్ష శక్తి ఎంత గొప్పదో ఇప్పుడు చూద్దాం. పురాణాలలో ఒక గొప్ప సత్యం చెబుతారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తితో జపించే వ్యక్తి ఎంత పెద్ద కష్టంలో ఉన్నా శివుడు అతన్ని తప్పకుండా రక్షిస్తాడు. శివదీక్ష సమయంలో ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మన మనసు శాంతిగా మారుతుంది, మన ఆలోచనలు పవిత్రంగా మారుతాయి, మన జీవితం నెమ్మదిగా సానుకూలంగా మారుతుంది. ఈ శివదీక్ష మనిషికి 3 గొప్ప వరాలు ఇస్తుంది: మనసుకు శాంతి, జీవితానికి దిశ, ఆత్మకు విముక్తి. ఈ శివదీక్షలో పాటించాల్సిన నియమాలు. శివదీక్ష తీసుకున్న వారు కొన్ని పవిత్ర నియమాలు పాటిస్తారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి, శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించాలి, ప్రతిరోజు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి. అలాగే కోపం, అహంకారం, అబద్ధం వంటి చెడు లక్షణాలు దూరం పెట్టాలి. భక్తి, వినయం, సహనం, ప్రేమ ఇవే శివదీక్షలో ముఖ్యమైన లక్షణాలు. శివుడు ఎందుకు దీక్షను ఇష్టపడతాడు? శివుడు చాలా సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు. అందుకే ఆయనను బోళాశంకరుడు అని కూడా అంటారు. శివుడికి పెద్ద యజ్ఞాలు అవసరం లేదు, బంగారు ఆభరణాలు అవసరం లేదు. ఒక చిన్న బిల్వపత్రం, కొద్దిగా నీరు మరియు నిజమైన భక్తి ఉంటే చాలు. అందుకే శివదీక్షలో ముఖ్యమైనదిగా పూజ కాదు, భక్తి. ఈ శివదీక్ష మనిషిని ఎలా మార్చుతుంది? శివదీక్ష తీసుకున్న తర్వాత చాలామంది ఒక విషయం చెబుతారు, వారి జీవితం నెమ్మదిగా మారిపోయింది అని. ముందు కోపంగా ఉండే వ్యక్తి ఇప్పుడు ప్రశాంతంగా మారుతాడు. ముందు బాధలతో ఉన్న మనసు ఇప్పుడు శాంతితో నిండిపోతుంది. ఇది శివదీక్ష శక్తి. శివుడు మన కష్టాలను వెంటనే తీసివేయకపోయినా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని మాత్రం తప్పకుండా ఇస్తాడు. చివరిగా మనందరికీ ఒక సందేశం. మన జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒక్కసారి మన హృదయంలో శివుడిని పిలిస్తే చాలు, ఆ పరమశివుడు మనకు మార్గం చూపుతాడు. అందుకే భక్తులు ఇలా అంటారు, శివుడి దగ్గరికి వెళ్ళే అడుగు ఒక్కటే, కానీ ఆయన కృప మాత్రం అనంతరం. మనం కూడా మనస్ఫూర్తిగా జపించుదాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మిత్రులారా, ఈ శివదీక్ష మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.